ఓం నిరదయ స్వాహా నిరదయ నమః ఓం వరుణాయ స్వాహా వరుణాయ నమః వాయవే నమః ఓం కుబేరాయ స్వాహా కుబేరాయ నమః ఓం ఈశానాయ స్వాహా ఈశానాయ నమః ఓం చండాయ స్వాహా ఓం చండాయ స్వాహా ఓం దియాయ స్వాహా ఓం విజయాయ స్వాహా ఓం భద్రాయ నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది. రౌడీగా గూండాగా ముద్ర వేసింది. అందుకే అతనికి సంఘం అంటే అసహ్యం, దేవుడంటే కోపం. అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వేం చెప్తే అది చేశాడు. ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతని జీవితంలో నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని, మళ్లీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను. అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోర్టు గుమ్మం ఎక్కని గాంధీ నీ కోసం, నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు. సొంత పెళ్లాన్ని పరాయివాడి పక్కలో పడుకోబెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు. వాళ్ళని ఎదిరించాడు. అదా అతను చేసిన నేరం. నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. అదా అతను చేసిన పాపం. కానీ ఒకటి మాత్రం నిజం, నీ అంతటా నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డు. ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి. నిన్నటిదాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు. అర్థం చేసుకున్న అతను గాంధీనే చేస్తావో, అపార్థం చేసుకున్న అతను గాడ్సేగానే ఉంచుతావో నీ ఇష్టం. అమ్మా భారతి, గాంధీ గతం తెలిసాక నాకెందుకు అతని మీద జాలేస్తుందమ్మా. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళని చేస్తే కనికరం లేకుండా వాళ్లే మమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని వాళ్ళ ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గూండాగా మాటల్లో ఆశ్చర్యమేముందమ్మా. లోకజ్ఞానం తెలిసిన దానివి, తెలివైన దానివి, నీకు మేము సలహానివ్వనక్కర్లేదు. కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తోంది. బాగా ఆలోచించుకో తల్లి. తాతయ్య, ఏమిటివన్నీ? ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి కదమ్మా. నీ గాంధీ గురించి ఆలోచిస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా. నువ్వు కూడా త్వరగా తయారై రామ్మా, పెద్ద మొదలెడదాం. తాతయ్య, ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా? తప్పకుండా తీసుకురా. ప్రార్థన అయ్యాక వెళ్లి తీసుకొస్తాను.
దక్కని పోరి ఇంకెవరికి దక్కకూడదు. వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారో కూడా తెలుసు. గుడ్. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితురాలి పొట్టలు పెట్టుకున్నా ఆ నరరూప రాక్షసుని ఉరికమ్మ ఎక్కించాలి. ఇంతకంటే దారుణంగా చంపించాలి. గట్లేడిసినదా పూరి? అక్కడ ఏడిస్తే పర్వాలేదు, రేపు కోర్టుకెళ్ళి ఏడిస్తే మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఆ తర్వాత నీ బిడ్డ నీ గడ్డ మీద ఏ గాడు సేవ్ చేయలేడు. నైనా నన్ను గిట్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరనుకో, గా 2 మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టులో సాక్ష్యం చెప్తా. నేను బతికుండంగా నిన్నెవడు అరెస్ట్ చేస్తాడరా కొడక? వాళ్ళు కోర్టుకెళ్లి సాక్ష్యం చెబితే మా పోలీసులే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టుకెళితే కదరా. అమ్మా భారతి, ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే. అయితే మేము వస్తాం పద. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. ఏంటి వర్షంలో బయలుదేరావు కోర్టుగా? రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేందువా ముసలోళ్ళు, పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు. పురుషత్వ ఊపుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్-నైట్ మసాలా చూసుకుంటా ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చటబడి 2 మర్డర్లు చేసిండనుకో, దానికి కోర్టు దాకా పోతా. కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే, మేం గిట్ల పంజగొట్ట రాస్తారా పోతంటే నువ్వు వేగం పెట్ట రాస్తారా ఎదురైతుందండి. గా పోరి దమా ఖరాబ్ అయ్యి కోర్టుకు పోతున్నాయని అనుకో. పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి, మా గురించి మంచిగా చెప్పాలి. మీలాంటి పాపత్తులు బతకడానికే మీరేంది భయ? గాంధీ గారి శిష్యులు అంటారు, గిట్లా మాట్లాడతారు. అసలు గాంధీ ఏం చెప్పిండు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? లేలే, మహాత్మా గాంధీ నాయన ఏం చెప్పిండు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా? అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూసాం కాబట్టి మిమ్మల్ని మేమంతా ఎదురుస్తాం. అవునరా, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు. మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. తూత్తేరి, మీరు గాంధీ గారి విగ్రహం 3 కోతలు అయితే పెట్టిండ్రు కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఇనకుర్రి, చెడు చూడకుర్రి, చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది? మేం చేసిన చెడు వినకుర్రి, మేం చేసిన చెడు చూడకుండ్రి, మేం చేసే చెడు గురించి మాట్లాడకుర్రి. సమజండి కదా? ఇంకా కోర్టుకి తినకుండా మూసుకొని మూలగోకండి. ప్రాణం పోయినా మేమంతా కోర్టుకెళ్తాం. వీళ్ళింత పీనికిలెల్లా కింద వయలాయరు. పానం పోయినా గాని కోర్టుకు పోతారంట. ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు? నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ్ల ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోనూ తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్ ఏమో. మా నాయనే అప్పుడు చూడు, ఈ పోరి కోర్టుకు పోయేందుకు గడపెట్ల దాడుతుందా? నాకు ఈ పోరి కావాలి నాయనా. ఏ గట్ల కారం చేయకు. ఎప్పుడన్నా నాయన నాకు ఈ పోరి కావాలి అని అంటే కాదన్నా అనరా. తీసుకోపో.
చెప్పుకోండి కోట్ల